అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలిచాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు పొందిన 20 నాటికల్ని ఎంపిక చేసి ఈ ఆన్లైన్ సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి రంకె. రచన వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. నాటిక రంకె. శ్రుతీనామపి యం గృణాంతి గజాననం దేవ గణానతాంఘ్రిం భజేహం అర్ధేంద్రకృతవతం సం అర్ధేంద్రకృతవతం సం. నీ చేతితో నాకేం పని లేదే, నీ పొద్దుతోనే నాకు పని. కాస్త లెక్కెట్ట చేసి చెప్పు. ఆయన అర్థమైతే చెప్తే కదా. అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని అడగాలి. అర్థం కాలేదని అడిగితే పిచ్చుకోమానికి ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సినిమాలో అంటాడు చూడు, ఆయన కూడా అదే లెక్క అంట, 2సారి చెప్పడంట. కొట్టుకెళ్ళి 1/2 కిలో బెల్లం పట్టారా? అదే చారు పక్క మాత్రం చట్టంతో బయట చేస్తావు, పనికి మాత్రం ఒళ్ళు అవ్వదు. స్కూల్కి టైం అవుతుంది, లెక్క చెప్పితే 19 అంటాడు. అప్పుతో తెప్పించుకో. వయసు వచ్చిన పిల్లలు చీటికి మడికల బయటకు పంపించట్రా. వయసుకి వస్తే గొప్ప ఏంటి? దానికే కాదు నాకు వయసు వస్తుంది. చాలు 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 కనపడి మాట బాగా నేర్చవరా? ఏమా గుర్తున్నానా తల్లి? సాంబశివరావుని. ఆ పేరుతో చాలా మంది ఉన్నారుగా. ఎరువులు కుట్టు సాంబశివరావు అంటే కానీ తెలియదు. నడువు నొప్పమ్మా, ఎక్కువసేపు నిలబడలేదు, కూర్చుంటా. అప్పించిన వాళ్ళం కదమ్మా, అప్పించేదాకా దేవుళ్ళం, అప్పించాక తెయ్యాలి. ఆకి వసూళ్ళ కోసం వెళ్తే మాట వరుస కన్నా కూర్చోమంటూ మర్యాద చేయరు. కర్మ, మా సౌకర్యాలు మేమే చూసుకోవాలి. ఇంతకీ బసవ ఇంట్లో ఉన్నాడా లేదా? ఉన్నది ఉన్నాడు చెప్పమ్మా. లేడు, పొద్దునే చీకటి మకాన పొలం వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎప్పుడు వచ్చినా పొలం పొలం పొలం, ఒకటే పాత పాట. విసుగు విరామం లేకుండా చేసి చేసి ఏం బాగుపడ్డట్టు? వడ్డీల కాసపడి మేము డబ్బులు ఇవ్వటం, అసలు కేసులు పెట్టాలని మేము చూడటం. ఇదేమన్నా బాగుందా? చెప్పు, నువ్వు చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. రోజు గడవడమే కష్టంగా ఉంది. ఈ బాకీలన్నీ అడ్డా తీర్చాల కూడా తెరవడం లేదు.
బాగుంది. అసలు అప్పు తీసుకునేటప్పుడే ఎట్లా తీర్చాలన్న జ్ఞానం ఉండద్దు. అప్పిచ్చేదాకా మీరు మా ఇంటి చుట్టూ తిరుగుతారు, అప్పిచ్చాక మేము మీ ఇంటి చుట్టూ తిరగాలి. నీకు పంట లెక్క, మాకు వడ్డీ లెక్క. మనిషితో ఎన్నిసార్లు కబురంపినా ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ పట్టాలి. ఉన్నది చెప్తున్నా, ఇవాళ ఎవరో తెలుసుకోవాలని వచ్చా. ఇచ్చే దారి లేకనే కానీ మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టాలను కాదండి. వచ్చే పట్టదాకా ఓపిక పట్టండి. కుదరదు, అవసరాలు పీటల మీద ఉన్నాయమ్మా. 3 ఏళ్ల బట్టి మీ కోడు విని విని విసిగెత్తిపోయింది. ఇక నా వల్ల కాదు. వాస్తవైతే నా మాటగా చెప్పు. ఇంతకాలం మర్యాదగా చెప్పా. అరే మొహం చాడు చేసినంత మాత్రాన బాకీ మాట మర్చిపోవాలంటే నడి బజార్లో గుడ్డలు పొదించుకునే దాకా తెచ్చుకోవద్దని చెప్పు. వారం రోజులు కనిపిస్తున్నా, ఈలోగా నా బాకీ తెచ్చి కడితే సరే, లేదా నడి బజార్లో గుడ్డలు పొదియడానికి ఆడమ్మగాని కూడా చూడు. చెప్పు, ఈ మొగుడికి తలకెక్కేటట్టు అన్నది అన్నట్టుగా చెప్పు. సాంబశివరావు గారు, మీ కుర్చీ మర్చిపోయారండి. లేదమ్మా, మర్చిపోలేదు. నా బాకీ మీకు గుర్తుండటానికి ఇది ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాను. నా బాకీ తీరేదాకా ఇది ఇక్కడే ఉంటుంది. ప్రతి క్షణం నన్ను గుర్తు చేస్తూ మీకు కంటి మీద కుడుపు లేకుండా చేస్తుంది, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఉన్నది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఇటు చూస్తే అప్పులాడు, అటు చూస్తే బ్యాంకు వాడు. ఈ కష్టాల నుంచి ఎప్పుడు పొద్దుకు తెప్పిస్తారు? అమ్మా, కొట్టుకెళ్ళి బెల్లం తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఈ నాళ్ళకి ఇంటికి ఒక కొత్త కుర్చీ వచ్చిందనమాట. నన్ను తడిపించొద్దాం, నాకేం భయం లేదు. నేను చెప్పాల్సింది నువ్వు పొమ్మంటే పోతానండి. ఒత్తిపెట్టి రాజమత్తని బస్సు పెళ్లికి పిలవడానికి వచ్చానమ్మా. ఎవరి పెళ్ళి? ఎవరి పెళ్ళి అయితే నేను ఎందుకు పిలుస్తాను? నా పెళ్ళి. ఎవరా పెళ్లి కూతురు? ఎవరా చదువుతాను చూసుకో. లేదా సరిగ్గా చూడు, ఇందులో నా పెళ్ళాం పేరు రాసి ఉంటే ఏంది నీకు చదువు రాదా? ఏంది శంకరయ్య, నానా నువ్వు ఇక్కడున్నావట్రా? నీ కోసం మీ అమ్మ ఇల్లు తిరుగుతుందిరా. లక్ష్మీసున్నాను ఏమంటుందో, ఇందులో పెళ్లి కూతురు పేరు లేదంటుంది నాన్న. నువ్వన్నా చెప్పు నాన్న. పెళ్లి కూతురా? ఇంకెవర్రా? ఇదేరా పెళ్లి కూతురు, నీ కాబోయే పెళ్ళవరా. లక్ష్మికి నాకు పెళ్ళి అంతా లక్ష్మికి నాకు పెళ్ళి అంతా. ఏంటమ్మా? చూడమ్మా, వాడికి నాకు పెళ్ళంట. నీ లోపల పొమ్మా. ఎర్ర శంకరయ్య, ఏంటి అన్నది? ఏనేదక్క పొత్తుపెట్టి నిన్ను బస్సు అని పెళ్లికి పిలవడానికి వచ్చాను. మా నాన్న అంటున్నాడు లక్ష్మి పెళ్లి కూతురు అంతా బాగుంది కదా. బాగుంది. ఎందుకమ్మా కోపం? ఇంటికెళ్ళి మా అమ్మతో చెబుతా. మా అమ్మ నీకు బాగా అప్పుడు కూతురు పిల్లలు నా కొడుకు తక్కువ రాజమ్మ, ఇంతకన్నా గొప్ప సంబంధం తెస్తావే. ఒక్కడే కొడుకు, 15 ఎకరాల మాగాడి, 5 ఎకరాల మెట్ట, లంకంత ఇల్లు, వడ్డీల మీద లక్షలు లక్షలు చెప్పుతున్నా రాజమ్మ. మగసిరి లేని మగాడికి ఎంత ఆస్తుండే లాభం. మాకు డబ్బు ముఖ్యం కాదు, పిల్ల సుఖం ముఖ్యం. అబ్బో
కూతురికి బాగా సుఖపెట్టే ముగ్గునే తెచ్చుకున్నాలే. అసలు నేను వచ్చింది పెళ్లి గురించి మాట్లాడటానికి కాదు, నా అప్పు వ్యవహారం తేల్చుకోవటానికి. ఇరుగు పొరుగోళ్ళం నా బాకీ ఇస్తారో ఎవరో తేల్చుకుని వచ్చాను. ఊరికి కేకలేసి ఏం లాభం రాఘవయ్య? ఇంట్లో మగాళ్ళు ఉన్నప్పుడు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఆడదండి నేనే సమాధానం చెప్పగలను. అబ్బో, నీ మొగుడిని పెద్ద మగాడి కింద లెక్కేసుకోమంట. చెప్పిన గడువుకి బాకీ అనా పైసలతో తీర్చినోడే మగోడంటే. ఆడితో ఇద్దరు బిడ్డలను ఎట్టకన్నావా గాని నా లెక్కలో అసలు వాడు మగాడే కదా. ఆడే నీ మొగుడు నీతో పిల్లలు కనిపించిన మగాడైతే నా బాకీ 24 గంటలు తీర్చమన్నాడే. అలాగే చెప్పిన గడువు డబ్బు కట్టలేకపోయినా మాట కట్టుబడి బతికేవాడమే. నేను మొగుడు గురించి ఆలోచించడం అనుకుంటే ఇంకే నా బాకీ నిన్నమ్మి కడతాడు, నీ పిల్లల్ని నమ్మి కడతాడు, ఉన్న ఆస్తి నమ్మి కడతాడో తెలుసుకోమను. ఇవాళకి నా బాకీ 3,56,600 రూపాయలు. చూసుకోమను. ఇరుగు పొరుగుడు అంటే ఏమిటో చూపిస్తా. బయట ఎండలు మండిపోతున్నాయి. కాసిన మంచిది యాడిది కుర్చీ? నిన్నే అడిగేది, యాడిది కుర్చీ అంటే మాట్లాడదే? అప్పులో గుర్తుగా ఇడిచిపెట్టిపోయారు. బాకీ రద్దు అయ్యేదాకా ఇక్కడే ఉంటుందంట. ఎవడాడు దీన్ని కుర్చీ పెట్టింది? మందులు కొట్టి సాంబశివరావు ఇదిగా వస్తా అదిగా వస్తారు మాకు సాగు చేస్తున్నామంట. వారం రోజుల బాకీ చెల్లేకపోతే నడి బజార్లో గుట్టలు ఇప్పిదేస్తారని నోటుకొచ్చిన కూసిపోయాడు. డబ్బు మీద వాడి చేత మాట్లాడుతుంది. ఆ రాఘవయ్య వచ్చాడు. వాడి మధులేని కొడుకు మన పిల్లనిచ్చి పెళ్లి చేయాలంట. నాతో బిడ్డలు కనిపించిన మగాడిని అయితే 24 గంటలు బాకీ చెల్లేయాలంట. వాళ్ళ బాకీ నన్ను అమ్మ కడతావో, నన్ను బిడ్డలు అమ్మ కడతావో, ఉన్న ఆస్తి అమ్మ కడతావో తేల్చుకోమన్నాడు. అన్ని మాటలు అంటే ఎక్కుతున్నది. చెప్పు తీసుకొట్టకవన్నీ. బాగా చెప్పావయ్యా. అప్పులకు సమాధానం చెప్పాల్సిన మీ మగాళ్ళంతా చేతులు ముడిచి కూర్చుంటే ఆడవాళ్ళు సిక్కిడిసి చెప్పు తీసుకురాకబడాలా? బయటికి పడి చాకరీ చేసుకునే కూటికి గుట్టికి మా కోసం బతుకదు. నా నోరు కాదు, ముందు అప్పుడు లోన్ పోయించు. వాడుకున్న 4 ఎకరాలు చేసుకుంటే సరిపోతుందంటే విన్నావా? ఇంకో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నావు. పెట్టుబడులు కానీ లక్షల అప్పులు తెచ్చి పెట్టావు. అసలు కప్పగా తిప్పలు తెచ్చిపెట్టేది నువ్వు కాదు. నేనేం చేశాను? నా మీ దగ్గర పడతావా? సాగులో సాగు 2 ఏళ్ల పంటలు కలిసి వస్తే అప్పులన్నీ కట్టెట్టుతాయని ఆశపడతాను. బంగారం లాంటి పంటలు అకాల వర్షం చేతికి పంటలు దక్కకుండా చేస్తుందనుకున్నాను. చేతిలో చేసి ఇప్పుడు ఎన్ని అనుకునే లాభం? ఇంటి పట్టు నుండి ఆహ్వానాలు కూడా ఆడవాళ్ళకి అర్థం బాగా ఎంతో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఆ అప్పులో ఇంటి కడ తొక్కారో నేను ఇంట్లో ఉండను. ఏంద్రా నన్న ఈ బతుకు? నేనేమన్నా తాగుడుకు పెట్టానా, చీట్ల ప్యాకెట్కు పెట్టానా, జలసాలకు పెట్టానా, కడుపుకు తిన్నాను? లేదు. లక్షలకు లక్షలు అప్పు తీసుకొచ్చి వ్యవసాయానికి పెట్టాను. అప్పులు పాలైపోయాను. ఇటు ఇంట్లో అటు బయట చెల్లుబాటు కాకుండా పోయాను. అసలు నా గోడు వినిపించుకునే వాళ్ళే లేరు. నాకు సాయంగా నిలబడే వాళ్ళు లేరు. వారం రోజులు గడిపిస్తున్నా. ఈలోగా నా బాధ్యత తెచ్చి కడితే సరే, లేదా నాడి బజార్లో పుట్టలు పదేయడానికి ఆడ మగని కూడా చూడు. సత్య హరిశ్చంద్రుడు అనుకుంటే ఇంకే నా బాకీ నిన్ను నమ్మి కడతాడు, నీ పిల్లల్ని నమ్మి కడతాడు, నన్ను వస్తీ నమ్మి కడతాడు. తెలుసుకోమను. మళ్ళీ ఆ అప్పులో ఇంటి కడ తొక్కారో నేను ఇంట్లోనే ఉండను. తెగించాలి. వీటన్నింటి నుంచి శాశ్వతంగా తెగించాలి. తెగించాలి.
నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మేమెవరేమో ఈ పాటికి నీకు తెలిసే ఉండాలి. నేను చెప్పాననుకోండి, ఇది యమలోకమని, తాను యమభట్లమని. అయినా కళ నిజమా అని. నిజము, నిక్కముగా నిజము చంద్రయ్య. కొద్ది కాలం క్రితం నీ ఆయుధ్యం తీరి ఈ లోకానికి తీసుకురాబడ్డావు. ఇదా జయస్వామి, నాకు ఇంకా 70 ఏళ్ళు కూడా నిండలేదు. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదు. తరతరాలు కూర్చొని తినేంత సంపాదించాను. వచ్చే ఎన్నికల్లో సీటు కూడా వచ్చేలా ఉంది. ఇంకొక 10 ఏళ్ళైనా బతుకుతానని ఆశపడ్డా స్వామి. ఇక్కడ నిన్ను విచారించి నీవు చేసిన పాప పుణ్యాలను పరిశీలించి నిన్ను స్వర్గానికో నరకానికో పంపవలసి ఉన్నది. వేలాది మంది అకాల మరణ కారణమైన నీవు శిక్షార్హుడవు. అంతా పచ్చబద్ధం. నిజాన్ని కప్పిపుచ్చడం నీ మానవ నైజం. తరతరాలు కూర్చొని తినేటంతటి ఆస్తిని ఏ విధంగా సంపాదించావో నీ వ్యాపారమేమి? హోల్సేల్ పళ్ళ వ్యాపారం స్వామి. అక్కడే నీవు పాపాన్ని కొడిగట్టావు. రైతులు చెమటొచ్చి పండించిన కమ్మని పండ్లను, కాయలను ప్రమాదకర రసాయనాలచే పండించి విషపూరితం చేశావు. ఆ పండ్లను ఆరోగ్యకరమైన ఆహారంగా తిన్న ప్రజానీకం ఉదర సంబంధమైన ప్రాణాంతక వ్యాధులచే అకాల మరణం పొందారు. మహోన్నతమైన మానవ జన్మను స్వార్థంతో దుర్వినియోగపరిచినందులకు క్రిమి కీటకముల జన్మలనెత్తుచు యుగ యుగములు నరక బాధలను అనుభవింపము. క్షమించండి స్వామి, క్షమించండి. ప్రకంపన జరుగరానిదేదో జరిగట్టున్నా హేతువేమై ఉన్నది. భూలోకమున ఎవరో గౌరవనీయ మానవుడు అకాల మరణం పొందాడు. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి. ఎవరి మానవుడు? రైతు మాసేడు మహాప్రభు. ప్రకంపనలకు కారణం ఇదన్నమాట. రైతు మహాశైలకు నమస్కారం. స్వామి, మీరెవరు? నేను ఎక్కడున్నా స్వామి? మేము యమపట్టలేం. యమధర్మరాజు, నువ్వు కొద్ది కాలం క్రితమే భూలోకంలో చనిపోయావు. జ్ఞాపకం వచ్చింది. పురుగుల ముందు బాగా పనిచేసిందన్నమాట. అమ్మయ్య, ఇక ఈ లోకంలో హాయిగా ఏ చీకు చింత లేకుండా ఉండొచ్చు. అప్పులోళ్ళు, బ్యాంకులోళ్ళు ఎవరు ఇంకా నా జోలికి రారు. స్వామి, మీ లోకంలో ఎకరమో 2 ఎకరాల పొలం ఉంటే ఇప్పించు. మీరు ఏ పంట పండించమంటే నేను ఆ పంట పండిస్తాను స్వామి. చచ్చాక కూడా శ్రమపడాలని తప్పించే గొప్ప ధన్యజీవి. ఇక్కడ మేము కాంట్రాక్టర్లను, డాక్టర్లను విచారిస్తాము. వారినే కాదు, రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను విచారిస్తాము. అంతేకాదు, లాయర్లను కూడా విచారిస్తాము. కానీ రైతును న్యాయ విచారణ చేయం. భటులారా, రైతును ఎక్కడ ఆపకుండా నేరుగా స్వర్గానికి తీసుకుని పోవాలని మీకు తెలియదా? క్షమించండి మహాప్రభు, భూమి పుత్రుడు స్వర్గానికి తీసుకుపోవాలని తెలుసు. కానీ రైతు భూమికి సేవ చేయకుండా మధ్యలోనే పారిపోయి వచ్చాడు. అంతేకాక తాను మోయవలసిన సంసార భారాన్ని తన భార్యపై తోసేసి వచ్చాడు. పొలాన్ని వదిలేసి వచ్చాడు. ఏమిది ఈ మధ్య భూలోకం? రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డం మిక్కిలి బాధాకరము, మిక్కిలి బాధాకరము. అయినా నా విధి నేను నిర్వర్తింపవలసినదే. చట్టము చట్టమే, చుట్టము చుట్టమే. నిన్ను శిక్షింపవలసి వచ్చినందులకు నేను విచారించుచుండెనయ్యా. ఒక్క మాట స్వామి, ఒక్క మాట స్వామి. ఆకాశం నన్ను చిన్న చూపు చూసి నేను ఆకాశానికి ఓటేయలేదు కదా. ఈ వ్యవసాయ మార్కెట్ కూడా నన్ను మోసం చేసింది. సరే, వ్యాపారస్తులకి నేను ఓట్లేయలేదు కదా. మరి దేవుడా, నా చేత ఓట్లేయించుకున్న ఈ రాజకీయ నాయకులు కూడా నన్ను మోసం చేయొచ్చు. నేను అర్థాంతరంగా విషం తాగి చావలసిన కర్మ ఎందుకు పట్టిందని మీరు వాళ్ళని విచారించొద్దా స్వామి? నీకు జరిగిన కర్తవ్యమంతా నాకు తెలుసయ్యా. కానీ చివరకు నువ్వు చేసింది అంతా కలిసి నిన్ను మోసం చేస్తే నువ్వు
నీ భార్య బిడ్డల్ని మోసం చేస్తావా? అదే స్వామి అంత మాట అనేసాను. నన్ను మోసం చేసిన వాళ్ళనే నేను తిరిగి మోసం చెయ్యాలనుకోను కదా. అట్లాంటి నా పిల్ల బిడ్డని నేను మోసం చేస్తానా స్వామి? అది కాదయ్యా, అప్పుల బరువు నీ భార్య బిడ్డల మీద వేసి నువ్వు హాయిగా చచ్చి చేతులు ఊపుకుంటూ రావడం న్యాయమేనంటావా? న్యాయమంటావా? ఒక్కసారి భూలోకానికి పోయిరా. అక్కడ నిన్ను నమ్ముకున్న నీ భార్య బిడ్డలు ఎన్ని అగచాట్లు పడుతున్నారో చూసిరా. అప్పటికి నీవు ఆత్మహత్య చేసుకోవడం సరైందే అని నీకు తోస్తే అప్పుడు నిన్ను స్వర్గానికి పంపగలను. నిజమా స్వామి? నన్ను తిరిగి మళ్ళీ భూలోకానికి పంపిస్తారా స్వామి? మంచిది మంచిది స్వామి. నా భార్య బిడ్డలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఒకసారి చూసి వస్తాను స్వామి, చూసి వస్తాను. భటులారా, కొద్ది కాలం వీరికి ఆతిథ్యం ఇచ్చి ఆ పెదప భూలోకానికి విడిచినది. అమ్మా ఇంకా నా వల్ల కాదు, కాళ్ళు నొప్పుడుతున్నాయి. ఇంకొక 4 కళలు తీసుకొస్తే అయిపోతుంది. కుదరకపోతాం. పొద్దున్న నుంచి మోయిస్తూనే ఉన్నావు. దాదాపు 100 గడవలు దాకా మోస్తుంటా. నా ప్రాణం తీసేస్తున్నావు అక్క. నీళ్లు పోసి శుద్ధంగా సాగు చేస్తేనే పంట ఇంటికి వచ్చింది. అయ్యి వస్తేనేరా మన కడుపులు నిండి లేరా అయ్యా. అబ్బా ఉండవే అక్క, కాళ్ళు ఒకటే మంటలు ఉండ్లు పడేట్టున్నాయి. అంటే చాలే లేరా నాయన, ఇంకో 2 కడవలు తెస్తే నీళ్ళు అయిపోతాయిరా. నా బాబు కాదు, ఇదిగో అన్నపేలు అవుతుంది. అన్నం తిన్నాక ఆ చెట్టు కింద కాపుతున్నాడు వాళ్ళు దిగండి. లేనా అమ్మా, ఇట్లా చావు కొట్టకపోతే కూలీలు పెట్టి నీళ్లు తెచ్చివచ్చుగా. కూలర్లు పెట్టి చేయించుకునే పట్టి కలిగిన అట్లా చిన్న చితకా పనులు మనమే చేసుకోవాలి. నా బాబు కాదు, ఎల్లరా ఏమంటుంటే చెప్తున్నారే, రావే అక్క పోదాం. నా చెమటతో తడిసిన వాసన వస్తుంది ఈ మట్టి. ఈ వాసన మించిన సువాసన ఈ లోకంలో ఏముంది? రాజమ్మ లాగుంది. రాజమ్మ, రాజమ్మ, కాసంతా బొట్టు పెట్టుకొని ఎప్పుడు కలకల కలలాడుతుండే నా రాజమ్మ ముఖం. బొట్టు గిట్టు లేకుండా వెలవెలబోతున్న ముఖాన్ని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. రాజమ్మ, రాజమ్మ, ఓహోయ్ రాజమ్మ, నేనే మీ మొగుణ్ణి. రాజమ్మ, ఏంటి చిత్రం? నా మాట వినిపించుకోవటం లేదు, నేను కనపడటం లేదు. నేను చచ్చిపోయాను కదా. నేను ఎవరిని? ఏ దయ్యాల్లో భూతాన్ని, లేకపోతే ఏ ఆత్మనో అయి ఉంటాను. ఏ ఆత్మనో అయి ఉంటాను. రాజమ్మ, అరే బిడ్డలు చూడు, ఎండకి ఎంత కష్టపడిపోతున్నాను. అయ్యో, బిడ్డల ముఖాలు ఎండకి నల్లగా మసిపోయినట్టుగా ఉన్నాయి. రాముడు, రాముడు, ఈ ఎండలు ఎక్కువ కావడేనా? కాసేపట్టు చెట్టు కింద కూర్చోపోరా రాముడు. రాముడు అక్క, ఈసారి నువ్వు నీళ్ళు పట్టురావే. అంత దూరం నేను ఒక్కదాన్ని ఎట్టా పోగలను? చూడే అమ్మా, ఆయన ఇంత చేసి చివరి
వరకు మొండి కాస్తావేరా లేనానా నన్ను చంపుతున్నాయమ్మా. నాన్న బతుకుంటే చేయనిచ్చాడా? చదువుకోవాలనేవాడు. మీ నాన్న లేకపోబట్టారా మనకి ఈ తిప్పలన్నీ. మీ చావు మీరు చావండి అంటూ ఆయన బయటగానే హాయిగా ముక్కు మోసుకున్నాడు. ఈ భూమి మీద బతికే ధైర్యం మగ ఆయనకే లేకపోయాక ఆడదాన్ని ఈ సంసారం నేనంటే ఎదుగు అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవద్దమ్మా. నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా. ఊరుకోమ్మా. నా బాబే నాయమ్మి నా బిడ్డల రత్నాలు నాకు తెలుసు. నేను చెప్పిన మాట వింటాను. ఇల్లు నీళ్ళు పోస్తుంది. మన బిడ్డలు రత్నాలే రాజమ్మ. ఇలా బాగా చూసుకోవాలి. మన బిడ్డలు నిజంగా రత్నాలు. ఎవడా ఇట్లే వస్తున్నాడే? ఎరువులు కొట్టు సాంబిగాలా ఉన్నాడే. అయినా వానికి మా పొలం దగ్గర ఇవ్వలేపా. ఇగో రాజమ్మా, రాజమ్మా, ఆ ఎరువులు కొట్టు సాంబిగాడు ఇట్లే వస్తున్నాడే. వాడు చాలా ఇష్టపూరు కాడు. జాగ్రత్త జాగ్రత్త. ముందే నిబ్బరం అంటే నీదే రాజమ్మ. బసవయ్య వచ్చి నెల తిరగక ముందే అందులో తిరిగిపోయావు. ఊరంతా చెప్పుకుంటున్నారు ముందే కదా ఆడదు రాజమ్మ అది. కట్టుకున్నాడు అర్థాంతరంగా నట్టెట్లో ముంచి చచ్చిన రాటల్లే నిలబడింది. ఎవరిని దేహి అని అడగకుండా వాడి కోసం అయిన కాడికి అమ్మేసి కర్మకాండాలన్నీ ఘనంగా జరిపించింది అని చెప్పుకుంటున్నారు. ఎంతైనా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవద్దు. నా మాటకే గారి ఊరు వదిలిన పొలం దొరకట్టారే. ఆ బాకి ముసలకు ఊరేంది వల్లకాడేంది రాజమ్మ. యాడికైనా పోవాల్సిందే. భూషణం గారి పెద్దబ్బాయి కోటేశ్వరుడు బాకీ కింద మొక్కజొన్న కాటా పెట్టుకుందు కానీ రా అంటే వచ్చాడు. సరికి ఎత్తించి బాకీ రద్దు చేయించి ఇదిగో నా కుర్చీ నేను తెచ్చుకుంటున్నా. రోజుగారు నక్కట్టు నువ్వేరా సాంబిగా. ఇదిగో రాజమ్మ, అడిగా నన్ను ఏమనుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. బసవయ్య వచ్చిన దానికి గవర్నమెంట్ వాళ్ళు డబ్బు వీళ్ళు ఇచ్చారా? ఈ మధ్య బాగా పెంచినారన్నే. ఏమీ ఎవరో వచ్చి వివరాలు రాసుకుపోయారు. ఎంత ఇస్తే మాత్రం పోయిన మనిషితో సాపత్యం అవుతా. అంతా అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నాడు. ఒకడేమో ఆ డబ్బు కోసమే ప్రాణాలు తీసుకున్నాడు అంటాడు. ఇంకొకడేమో వ్యవసాయానికి బాకీకి సంబంధమే లేదు అంటాడు. మరొకడేమో చెడు సావాసాలని తాగుళ్ళని ఇంట్లో గొడవలని ఏవేవో బండాలేస్తున్నాడు. ఉన్నది ఉన్నట్టు నోటితో అన్నం తినేవాడు నోట అట్లాంటి మాటలు రావు. రైతు అన్నాడు అన్న మాట కోసం చేస్తాడు. ఆత్మాభిమానం కోసం చేస్తాడు. అవమానాలు తట్టుకోలేక చేస్తాడు. అంతేకాని డబ్బు కోసం చావడం మా ఆయన అంతే. రాజనాలని మాట అన్నవి రాజమ్మ. ఈ బసవయ్య ఎప్పటి మనిషో ఊరందరికీ తెలుసు. నా బాకి తీరుతా తీరుతా అంటూ తీర్చకుండానే పోయాడు. ఆయన మీ ఆయన అంటే ఒకటి, నువ్వంటే ఒకటే రాజమ్మ. ఆడదాన్ని నా వల్ల ఏమవుతుంది చెప్పండి. ఒక్క ఆడదాని వల్లే అవుతుంది రాజమ్మ. డబ్బిస్తేనే బాకీ రద్ద అవుద్దా? నాలాంటి మగాడు కోరుకునేది నీ దగ్గర పుష్కలంగా ఉంది. నువ్వు కనుక నువ్వు అన్నామనుకో నీ బాకీ కిస్తులుగా రద్దు చేస్తా. నీకు ముగ్గురు చచ్చాడన్న దిగులే లేకుండా చేస్తా. ఏమంటావు రాజమ్మ? రాజమ్మ, నా మొగుడు చచ్చినంత మాత్రం నా కుదిరిలో దమ్ము చావలేదు. ఇది కాయలే కాదు, గొంతులు కూడా కాస్తుంది. నువ్వు ఎట్లాంటి వాడు ఏమంటావు తెలుసుకుంటామని. మళ్ళీ పెడబద్దుతో ఇక్కడికి వచ్చావో ఇలుగురా చూస్తా. ఆడదానివి ఒంటరి దానివి కదని జాలితో సాగి నాకే ఎదురు తిరుగుతావా? చెప్తా, నీ బాకీ సంగతే కాదు నీ సంగతి కూడా తెలుస్తా. పొర పొర కుక్క నా కళ్ళ
ఏమనుకున్నావురా? నిప్పురా నిప్పు. ఊడి చచ్చి రాడుతుంటే అందరికీ అనిస్తే శివరమ్మ మనిషి తీసుకెళ్తున్నాడు. ఇంకెవరమ్మా? అప్పులాళ్ళు మన ఇంటి దగ్గర లేం కదా, ఎదుర్కొంటూ వచ్చారు. వాళ్ళకేదో సమాధానం చెప్పించాలి. వెళ్ళి నీళ్ళు పోస్తారండి, అన్నం తిందాం. అక్క అమ్మని పాము కాటేసిందేమని అమ్మా కళ్ళు తిరిగమ్మా. పాము కాటేసిందా? లేదమ్మా, కాటుకు అందకుండా తప్పుకున్నావులే. వయసులో కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నాకేం కాదు. పదండి అన్నం. దేవుడా, నా రాజమ్మకి ఏమీ కాకూడదు దేవుడా. నా బిడ్డల కోసమైనా నా రాజమ్మకి ఏమీ కాకూడదు దేవుడా. దేవుడా దేవుడా, నా రాజమ్మకి ఏమీ కాకూడదు దేవుడా. బిడ్డల కోసమైనా నా రాజమ్మ బతకాలి దేవుడా. దేవుడా, నా బిడ్డలు నా రాజమ్మకి ఏమీ కాదు. నా బిడ్డల కోసమైనా బతకాలి దేవుడా. దేవుడా దేవుడా. బసవయ్యా, ఓ బసవయ్యా, ఎవరు? నేనే. స్వామి మీరా? నా కోసం ఇంత దూరం వచ్చారా స్వామి మీరు? ఆ, నిన్ను ఓ కంట కనిపెడుతూ నీ వెంటే ఉన్నావులే. స్వామి చూశారా స్వామి గారి పన్నాడు? ఒంటరి ఆర్దనే కనికరం కూడా లేకుండా ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో చూశారా స్వామి వారు? బసవయ్య, మానవలోకం తీరే మారిపోతున్నదయ్యా. కష్టాల్లో ఉన్న సాటి మానవుడిని కాచుకోవాల్సింది పోయి కాల్చుకు తింటున్నారు. మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోయి రాను రాను మనిషి అన్నవాడు కనుమరుగైపోతున్నాడు. ఆ మాట 100కి 100 నిజమేసుకోవాలి. నీ విషయానికి వస్తే నువ్వు స్వార్థపరుడవేలే. స్వామి అంత మాట అనేసరికి స్వామి, మరి నువ్వేమో హాయిగా చచ్చిపోవచ్చు, కానీ నీ భార్య మాత్రం నీ బిడ్డల కోసం బ్రతికుండాలి. నీ సంసార భారమంతా నీ భార్య ఒక్కతే పోయాలి. ఏమి న్యాయం, ఏమి న్యాయమయ్యా నీది? నువ్వు చేయబట్టమ్మా, చేయబట్టు చేయబట్టమ్మా, యువత నువ్వు చేయబట్టమంతే. ఒకటి 2 తిను. బాగుందా? నీకుందా? ఏంటి విషయం? ఇలా నా పుట్టినరోజమ్మా. అమ్మా, నీకు 2 చాక్లెట్లు ఇచ్చా. నా చాక్లెట్ సరే సరే అయితే ఇదిగో ఈ చాక్లెట్ తీసుకొని మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పండి. అన్నిసార్లు చెప్పకూడదు. సరే సరే అటైతే ఇది నీకెన్నో పుట్టినరోజు? ఎన్నో పుట్టినరోజు అంటే మూనో పుట్టినరోజమ్మా. మూడేళ్ళ మంచి పాపయ్యా. 3 కాళ్ళకి 2 మూలు అని చెప్పింది మా అమ్మ. అవును లక్ష్మి, రాజమ్మత బస్సులు మా ఏరి అమ్మ కూరగాయలు అమ్ముకురావడానికి పోయింది. నానేమో నాన్న లేడు కదా, చచ్చిపోయాడు, కనిపించాడు. లక్ష్మి చచ్చిపోతే కనిపిస్తారా? కనిపించాడు. అట్లయితే మనం కూడా చచ్చిపోదామా? తప్పు, అలా మాట్లాడుకోండి. సరే సరే అమ్మా, మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడమ్మా? కర్మ కాదే. మా కర్మగాలు మా నాన్న కూడా చచ్చిపోతాడా?
కానీ అని కోరుకోవాలి. సరే అట్లయితే అదో రాజమాత వచ్చింది. రాజమాత ఏమమ్మా ఒకటి రన్ను మోను నా హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. చెప్పాననుకో వెళ్ళు. సరే ఇంకో ఊళ్ళో చాలా మందికి నేను చాక్లెట్ ఇవ్వాలా. హ్యాపీ బర్త్డే అమ్మ ఇవ్వాలా. నా హ్యాపీ బర్త్డే 4 కాయలు కాయించడానికి ఎన్నం కష్టపడాలి. కేజీ 10 కంటే అంత రేటా నిలుపుతారు. రాజమ్మా ఇదేమన్నా బాగుందంటే ఇంత బతుకు చివరికి కూరగాయలు అమ్ముకోవడానికి పోతున్నావా? నాన్న బతికుండగా నువ్వు కూరగాయలు అమ్ముకొస్తానంటే చెడుకేవాడు కదా. మన వ్యాపారస్తులం కాదు, రైతులు వేయండి పెద్ద శుద్ధులు చెప్పేవాడు, పెద్ద దొరబాబు అన్ని శుద్ధులు చెప్పేవాడు. పెళ్ళాం బిడ్డని నట్టేట్లో ముంచి బలవంతంగా ఎందుకు చచ్చినట్టు? అబ్బా ఎందుకమ్మా లేని మనిషి గురించి ఎప్పుడు నిష్ఠూరు అలాడుతూ ఉంటావు. మీ నాన్న చచ్చినందుకు కాదే, నీ చచ్చే వీలు లేకుండా మిమ్మల్ని కుదుబడిలో నన్నడికి తరలించినందుకు అడుగుతున్నాను. బతకలేమని ఒక్క మాట అనుంటే అందరం కలిసి చచ్చేవాళ్ళంగా. రాజమ్మ నువ్వు ఏడిస్తే నేను చూడలేదు రాజమ్మ. నేను చచ్చిపోతే ఈ బాధలన్నీ పోతాయి అనుకున్నారే కానీ మీరు ఎట్టా బతకాలని నేను ఆలోచన చేయలేదు. ఏడవచ్చే రాజమ్మ ఏడవచ్చే. నా తల్లి ఈ నాన్నంటే నీకు ఇంత ప్రేమ పడుకోలేదు తల్లి. రావుడు ఇంకా పొలం నుంచి రాలేదా? ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వాడు బడికి వెళ్ళాడమ్మా. అదేంటి చేలో గుడ్లు పడి పాత్రని పాడు చేస్తే కాపులా కడమని చెప్పానా? చెప్పాను అయినా వాడు వినిపించుకోకుండా బడికే వెళ్ళాడు. చదువు చట్టబట్ల రాని ఎదవని వేళ్ళ చేతులు అయిపోయాడు. పొలం పని చక్క పెట్టడానికి పైకిచ్చాడు బాబుగా దిగొస్తాడా? రాని ఎదవని ఈ వేళ నా చేతులు అయిపోయాడు. మీ అమ్మ అసలు కోపం ఎక్కువ. మీ అమ్మ కోపం అసలు పట్టుకోలేమమ్మా. నేను చెప్పమ్మా. అయ్యో మీరు అప్పుడే ఇంటికి వస్తాడో చెప్పరు. అమ్మా మా లక్ష్మి చదివించుకోవాలనుకున్నాం కదా, వాడు మంచిగా చదువుకోమన్నా పెద్ద ఉద్యోగం చేయాలమ్మా. అమ్మా లక్ష్మి నువ్వన్నా వెళ్ళి మీ అమ్మకి చెప్పుకోమ్మా. అమ్మా లక్ష్మి అయ్యో నేను అప్పుడే వస్తాడని చెప్పాను. అమ్మా లక్ష్మి నువ్వన్నా బజార్కి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఇంటికి రావద్దని చెప్పమ్మా. అమ్మా లక్ష్మి 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 చెప్పమ్మా. కోపం మీద అక్క స్కూల్లో హెడ్ మాస్టర్ తిట్టిపోతారు. ఏరా ఇదే సందర్భాన్ని బడికైనామా పెట్టి తిరుగుతున్నామంటరా. ఇంటికి పెద్ద దిక్కు నువ్వే బుద్ధిగా చదువుకొని పైకి రావాలి అర్థమైందా అంటూ లెంపలేయించాడే. అమ్మేమో పొలం పని చెప్పి బడి మానేయమంటుంది. సర్లేరా మీ అమ్మ అసలు కోపం మీద కసిపోయిందా? నువ్వేమో బడంట అమ్మేమో పొలం అంటుంది. చెప్తే చచ్చిద్రా. ఏరా పొద్దు నీకు చెప్పిందేంటి? పొలం కాపులా కడమని చెప్పానా లేదా? ఎవరో నేను పొలం పని నేను బడికే పోతా. నాన్న బతుకుంటే నన్ను బడికే పంపించేవాడు. ఎవరా మీ నాన్న? అంత అయితే మిమ్మల్ని నా దేదా నేను ఎందుకు పోతాడా? నాన్న అంట నాన్న. మీ నాన్న కట్టుకున్న పాపానికి దిక్కు ముక్కులు ఎక్కడ పడేస్తున్నారు. నాన్న పెద్ద మొగాడు మరి. ఇదిగో మా నాన్న అనుకోండి నీకు బండ కట్టలేదు. ఏం చేస్తారు? చచ్చినోడు. నువ్వు నేను వస్తుంది కానీ పేడ వెరగరే రాజమా ఎవరో గొడ్లు బాధినట్టు బాధ చూడు రాఘవయ్య వీడు బడికి పోతాడంట, పొలం వెళ్ళంట, బడికి వెళ్ళి మమ్మల్ని వదిలేస్తాడంట. అమ్మాయి రాజమా నిదానించమ్మా, చదువుకోవటం తప్పేలా అవుతుందమ్మాయి. ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో వాడిని చదివించడం సాధ్యమయ్యే పనినా రాఘవయ్య? చూడు రాజమ్మ, ఇంటి సమస్యలు చిన్నపిల్లలకి ఎలా తెలుస్తాయి? పెద్దలను సమర్థించుకోవాలి, సముదాయించుకోవాలి. ఇరుగు పొరుగోళ్ళం ఒంటరి ఆడదాన్ని పిల్లలతో సతమతం అవుతుంటే చూస్తూ నేను ఎలా గుండుకోగలనమ్మాయి? మీకు ఎలా సహాయపడగలనా? నీ అన్నారకి వంటి నేను ఉన్నానుగా, నువ్వు ప్రశాంతంగా ఉండమ్మాయ్.
అరే రాముడు, నేను చదివిస్తానమ్మా. అరే 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 అమ్మా, లే లే లే. నేను చదివిస్తా కదమ్మా. అయ్యా అయ్యా, నేను చదివిస్తానయ్యా, చదివిస్తానయ్యా. రాఘవయ్య, నువ్వు ఇంత మంచి పని అనుకోలేదు రాఘవయ్య. రాముడు రేయ్, ఏంటక్క పొద్దున్నే ఇలా రారా, చీర సంచి పట్టుకో. అబ్బా, నాది పట్టుకో. కుట్టు సరిగ్గా పడ్డం లేదక్క, దూరంగా వేస్తున్నాం, కాస్త దగ్గరగా కుట్టాలి. నాన్నగానైతే ఎంత చక్క కుట్టేవాడు. నాన్నకి చేతనైనట్టు మనకి ఎట్లా చేత ఇద్దరా? ఏ పని చేసినా వంకెట్లేము. నా తల్లి అంతేనమ్మా, మనం ఏ పని చేసినా అట్లాగే చెయ్యాలి తల్లి. అక్క, నాన్న రాత్రి కల్లోకి వచ్చాడే, అయినా రాముడు బాగా చదువుకో, అక్క పెళ్లి బాగా చేయాలా, అమ్మను మంచిగా చూసుకోండి అన్నాడు. మరి నేను వదిలేసి చచ్చిపోవడానికి నాన్నకి మనసెట్ అవుతుంది అక్క. లక్షల్లో అప్పులున్నాయంట. అప్పులు తీర్చలేక, బాకీ రోడ్డుకి సమాధానం చెప్పలేక, బతుకు మీద విరక్తి కలిగి విషం తాగి చచ్చిపోయాడు. ఎట్టో గట్ట తిప్పులు కూడా అప్పులు తీసుకోవచ్చు, ప్రాణం తీసుకుంటే బతికించలేం కదక్క. నీ పని తెలివి కూడా నాకు లేకపోయింది రాముడు. ఏమే నీకు అసలు బుద్ధుందా? ఎన్నాళ్ళు పడి ఉంటావు? నిన్ను ఇక్కడ ఏ పని మీద ఉంచాను? నువ్వేం చేస్తున్నావు? ఎవరండి మీరు? ఎవరా? నేను ఎవరా? ఇదిగో బసవయ్య, ఉన్నది ఉన్నట్టు చెప్పు. నా గురించి కానీ నా బాకీ గురించి కానీ ఏం చెప్పకుండా చచ్చావా? ఎందుకు చెప్పుకుంటావులే, చచ్చింది బాకీ ఎగ్గొట్టాలని కదా. ఇదిగో, నువ్వు చచ్చినంత మాత్రాన నీ బాకీ రద్దయిపోద్దా? నువ్వు కట్టుకున్న పెళ్ళం, నువ్వు కన్న బిడ్డలు బతికే ఉన్నారుగా, వాళ్ళకి మాత్రం బాధ్యత ఉండదు. ఏమన్నా బాగుందంటే ఇది? నా కొట్టు చుట్టూ అదే పనిగా తిరిగావు. గెడ్డం పట్టుకున్నావు, చేతులు పట్టుకున్నావు, చివరికి కాళ్ళు కూడా పట్టుకున్నావు. వైరు నాసిరకంగా ఉంది, బలం పెట్టాలి అన్నావు, ఎరువులు ఇచ్చా. పురుగుబడి సత్తంది అన్నావు, మందులు ఇచ్చా. మూడేళ్ళు అడిగిందల్లా అప్పులు ఇచ్చా. వడ్డీలు కట్టమన్నావు, అనే పైసలతో సహా తీరుస్తానన్నావు. పురుగు మందు దాగి చచ్చా. నాకు లక్షల్లో నష్టమయ్యా. అప్పు తీసుకున్న వాళ్ళందరూ నీలాగా పురుగు మందు దాగి సత్తే అప్పించుని నేనెట్ట చావాలి? ఇదిగో, నీకైనా చావడం చేతనైంది. ఇదిగో, మందు దాగి నేను ఇక్కడ ఈ అల్లరేందయ్యా? ఎన్నాళ్ళు అడుగుతారమ్మా? సచ్చినతో పాటు నా బాకీ కూడా చావలేదుగా. వేళకు లేస్తున్నారు, వేళకు తింటున్నారు, వేళకు పడుకుంటున్నారు, ఏమీ ఆగటం లేదు. నా బాకీ గురించి మాత్రం మీకు పట్టదు. ఇదిగో, మీ ఏడుపులు మీకుంటే మా ఏడుపులు మాకున్నాయమ్మా. బసవయ్య, ఉన్నది చెప్పు, నా బాకీ సంగతి చేస్తామని చెప్పు. పీకల మీద కూర్చుంటే నేనేం చేయగలను చెప్పండి? నువ్వు మనుషులు బాగున్న రాక్షసుడు నువ్వు. ఇదే రకాలకైతే ఎన్ని ఉపాయాలని చెప్పొచ్చు. తడసరం మనిషికి ఏం చెప్తావు? ఇదిగో బసవయ్య, నేను అసలే తిక్కోండి. నా బాకీ ఉసుల కోసం నేను ఇక్కడ ఉంచాను. దీనివల్ల కాలేదు, నేనే తిష్ట వేస్తాను. పెళ్ళం బిడ్డలు గాలి వదిలేసి నీలాగా పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే పీరిక సన్నాసిని కదా నేను. తెలుస్తా నా బాకీ ఎట్ట వసూలు కాదు, తెలుస్తా. డబ్బులు చేసేస్తారా నువ్వు అసలు? అమ్మను, నీ తరపున వచ్చి నిలబడే మగాడెవడన్నా ఉంటే వచ్చి నిలబడమను, నాకు సమాధానం చెప్పమను. అంతవరకు నేను ఇక్కడ కథల్లో మిమ్మల్ని వదలను. సాంబశివరావు, మంచి వేడి మీద ఉన్నట్టున్నావే. ఒట్టి వేడి కాదు రాఘవయ్యా, సగలు పుట్టిపోతుందయ్యా. ఏళ్ళు గడిచాయి, నా బాకీ 3,75,000. ఇస్తారో ఎవరో? ఉన్నట్టు చెప్పమనయ్యా, చెప్పమను. నీకు బాకీ ఇవ్వాల్సిన మాట నిజం. గడువు ఇవ్వమంటున్నాను కానీ ఇవాళ పొమ్మంటం లేదుగా. అరే విన్నావుగా సాంబశివరావు, నాకు లక్షలు ఇవ్వాలి. బస్సు బతికుండగా నేను కూడా చెడ తిట్టినాడనయ్యా. కాస్త పుట్టు విడుకున్నావయ్యా. అరే పాపం, మగ దిక్కులేని సంసారం, పెళ్ళిడికి వచ్చిన కూతురు, చేతికన్న కూతురు,
కష్టాల్లో ఉన్నప్పుడే చెయ్యందించాలి, చేయటది వాళ్ళ సంసారం. ఏం చెప్పావు రాఘవయ్య? కడుపు నిండినోడు కదా, కబుర్లు ఎన్నైనా చెప్తావు, కోట్లు సంపాదించావు. నా బాకి నీకు లెక్క. ఇదిగో అంత జాలిగా నీకుంటే నా బాకి నువ్వు కట్టవయ్యా. ఉన్నది ఉన్నది చెప్పు. అట్లాగే సంసారం, రేపటితో నీ బాకీ రద్దనుకో. నేను హామీ ఇస్తున్నానయ్యా. ఆ కుర్చీ చేతపట్టు, ఇంటి దారి పట్టు. ఇరుకు పురుగోళ్ళకి ఆ మాత్రం సహాయపడకపోతే ఎలాగయ్యా? నిజమే, రొక్కం పట్టుకెళ్ళటమే. ఇదిగో రాఘవయ్య, ఏది ఇంకొకసారి నువ్వు అన్నది అన్నట్టుగా చెప్పు. ఉన్నది ఉన్నట్టు కాదు సంసారం, అన్నది అన్నట్టుగా చేసి చూపిస్తా. మాట అంటే మాటే నిజం సంసారం. ఏంటి నీ డ్యూటీ అయిపోయింది? ఇక పోదాం పది. ఇదిగో రాఘవయ్య, రేపు పొద్దున్న వేళ విశేషం చూసుకుని వస్తాను, మర్చిపోతూ. అట్లాగే రాఘవయ్య, ఎంత మంచి పని వరుకోలేదు రాఘవయ్య. మా అప్పులని వీరుడు ఎలా తీర్చుకోవాలో తెలియదు. రుణం అనేది ఒక డబ్బుతో తీరుతామా? ఎన్నో రకాలుగా రుణాలు తీర్చుకోవచ్చు. పెళ్లి చేసుకుంటున్నాను నాన్న, నేను కూడా గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నానా? అలాగే నాన్న, నీకు కూడా గుళ్ళోనే పెళ్లి చేస్తారా? మరి పెళ్లి కూతురు చూడలేరా? లచ్చనే పెళ్లి కూతురు అని చెప్పావు కదా నాన్న, రాలేదు మనం పెళ్లి చేసుకుంటాం. ఏంటా పిచ్చి మాటలు? నానా వీడికి పిచ్చే రాజమ్మ. లక్ష్మి అంటే పిచ్చి, లక్ష్మి పెళ్లి చేసుకోవాలని పిచ్చి. నోటెంట ఇంకొక ఆడపిల్ల పేరు రాదనుకో. ఇందాక రుణం ఎలా తీర్చుకోవాలి అన్నావు కదా, ఇదిగో ఇలా కూడా తీర్చుకోవచ్చు. లక్ష్మి నా కోడలు చేసావనుకో, నీ రుణం అంతా ఏక మొత్తంగా తీర్చుకోవచ్చా? రాఘవయ్య, నీ సాయి వెనుక ఇంత పెద్ద దురాలోచన ఉందా? ఈ ఆవేశమే నీ మొగుడిని పురుగుల మందులాగా ఇచ్చింది, నీ కుటుంబాన్ని నడి బజార్లోకి ఇచ్చింది, అవమానాలు పాల్గేసింది. బాగా ఆలోచించు. ఉన్న ఇల్లు పొలం అమ్మినా సంవత్సరం బాకి, బ్యాంకు బాకి, నా బాకి తీర్చలేవు. ఉన్నదంతా పోగొట్టుకొని ఏ రకంగా బతకగలవు? ఒప్పుకున్నావు అనుకో, సంవత్సరం బాకి, బ్యాంకు బాకి నేను తీరుస్తా. నా బాకి నేను రద్దు చేసుకుంటా. అప్పుడు పొలంగానే మిగిలింది. నీ కొడుకు బాగా చదువుకోవచ్చు, నువ్వు సుఖంగా ఉండవచ్చు. ఇరుగు పొరుగోళ్ళం ఏ చీకోచింత లేకుండా బతకొచ్చు రాజమ్మా. ఈ తిక్కలతో మాకు పిల్ల చిచ్చి చిచ్చి అక్క చేసుకోవద్దక్క, ఈ తిక్కలని చేసుకోవద్దా? నానా చూడు నాన్న, రాముడు ఏమన్నాడు? తీతి అంటున్నానా? నువ్వు మాట్లాడుకుంటున్నానా? నేను మాట్లాడుతున్నాగా. ఏమంటావు రాజమ్మా? ఈ రాత్రికి బాగా ఆలోచించు. ఎల్లారి సంగతి ఏ సంగతి తెలిసి చెప్పు, సరేనా? రాఘవయ్య, మా రైతుల ఇళ్లలో బతకడానికి తిండికైతే కరువు ఉందేమో కానీ చావడానికి పురుగుల మందు కొరత లేదయ్యా. బతకలేమనుకుంటే అందరం కలిసి చేస్తాం. ఈ పెళ్లి చేసి దీని గొంతు పోయిన రేపు తెల్లారాక వచ్చి అడిగినా ఇదే సమాధానం చెప్తాను. చింత చచ్చినా పులుపు సావదంటారు. ఇదే నీ మేలు కోరి చెప్పా, నువ్వు కాదంటున్నావు. ఇక మీదట అక్కసాట్లకి అవమానాలకి సిద్ధంగా ఉండు. పదరా. పెళ్లి చేస్తావా? రానా శంకరాన్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పెళ్లి ఏర్పాటు తెలుగు తక్కువ ఉంటా. అలాంటి పిచ్చోడి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావే? కూడు గుడ్డ అంతే కదే. ఆడదానికి పెళ్ళి అంటే 100 ఏళ్ల పట్ట. అలాంటి తిక్కులాడుతూ సంసారం అంటే మొగుడు చచ్చిన ముండలా బతకడమేనే. ఈ పెళ్లికి నేను పుట్టిన కాడి నుంచి నాన్న నువ్వు ఏనాడన్నా సంతోషంగా
అమ్మా లక్ష్మి, ముహూర్తాలు పెట్టుకొని త్వరలోనే వస్తామమ్మా. నాన్న నాన్న పదరా వస్తారా చెయ్యి. లక్ష్మి లక్ష్మి నీ పెళ్లి చేసుకోవద్దమ్మా లక్ష్మి. అయ్యో రాయభయ్య రాయభయ్య నా కూతురు కూతురు పోయేది రాయభయ్య. అయ్యో రాయభయ్య రాయభయ్య నా కూతురు కూతురు పోయేది రాయభయ్య. అయ్యో అమ్మా లక్ష్మి లక్ష్మి రాయభయ్య రాయభయ్య నా కూతురు కూతురు పోయేది రాయభయ్య. అయ్యో దేవుడా దేవుడా ఎక్కడున్నావు దేవుడా 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 దేవుడా. బసవయ్య, కలకాలం సేవించి ధరించిన నీ చేతుల స్పర్శానుభూతి అద్భుతం బసవయ్య, అద్భుతం. అతను పులకించింది బసవయ్య, పులకించింది. ఈ అనుభూతి మా మదిని సదా గుర్తుండిపోగలదు బసవయ్య. హే బసవయ్య, బసవయ్య, నీ భార్య బిడ్డలు చూసిన ఆనందమే లేకపోగా ఇలా ఆక్రోశిస్తున్నావే. ఏం చెప్పమంటావు స్వామి? నా చావుతో ఈ సమస్యలేమీ తీరనే లేదు స్వామి. నా భార్య అప్రవాళ్ళ చేతిలో ఎన్నో అవమానాలు పొందుతోంది స్వామి. నా కొడుకు చదువు అర్థాంతరంగా ఆగిపోయింది స్వామి. నా కూతురు పెళ్లి ఒక మధ్య లేని వాడితో జరగబోతుంది స్వామి, జరగబోతుంది. బసవయ్య, నీకు జరిగిన న్యాయమంతా నాకు తెలుసు. కానీ బసవయ్య చూడు, చివరి బసవయ్య, మరి నువ్వు ఆత్మహత్య చేసుకొని ఏం సాధించావో చెప్పు. స్వామి, నేను ఆత్మహత్య చేసుకోవడం తప్పు 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 అని తెలుసుకున్నాను స్వామి. స్వామి, నాకు స్వర్గానికి పోయే అర్హత లేదు స్వామి, స్వర్గానికి పోయే అర్హత లేదు. బసవయ్య, నీ సంస్కారం చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. భూలోకమంతా చుట్టి వచ్చిన నీ అనుభవంతో ఏదైనా ఒక వరం కోరుకోవాలనిపించడం లేదా? అభిమాన పడకు, పర్వాలేదులే, కోరుకో. స్వామి స్వామి, ఈ భూలోకంలో నాలాగా మరి రైతు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడు స్వామి. శభాష్ బసవయ్య, శభాష్. నీ భార్య బిడ్డల క్షేమం కోసం ఏదో ఒక కోరిక కోరుతావు అనుకున్న నా అంచనాను తెల్లకిందులు చేసావయ్యా. నీ ఎంత విశాలమైన బుద్ధి మానవాళిలో ఎవరికి ఉంటుంది? నిత్యా బసవయ్య, నిత్య బసవయ్య, రైతుల ఆత్మహత్యలు నివారించడం నా చేతుల్లో లేదు. నీ భూలోకవాసులు పాలకులుగా ఎన్నుకున్న వారి చేతుల్లో ఉంది. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దు కన్నీరు పెట్టిన సేద్యము ఎన్నడూ బాగుపడదు. అంత సత్యాన్ని గ్రహించు. ఇక మీ రైతుల ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఆచరణలోనూ మార్పు రావాలి. వ్యవసాయంలో శాస్త్రవేత్తలు చెబుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం లేదు. పంట మార్పిడి విధానాన్ని పాటించడం లేదు. అధిక దిగుబడుల కోసమని అవసరాన్ని మించిన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడి అప్పుల పాలవుతుంది. పత్తికి బదులు అల్లం పండించిన రైతు గోమూత్రము, వేపపిండి వంటి సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులను సాధించున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలి. నీ వ్యవసాయ విధానాన్ని మార్చుకోవాలి. ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. చాలా మంచి మాట చెప్పారు స్వామి, చాలా మంచి మాట చెప్పారు. ఈ విషయాన్ని మా భూలోకంలో ఉన్న రైతు సోదరులు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది స్వామి, అంత తొందరగా బాగుపడతారు స్వామి. స్వామి, నన్ను తిరిగి మా భూలోకానికి పంపిస్తారా స్వామి? అలాగే పంపగలను, కానీ మనిషిగా నీకు తిరిగి ప్రాణం పోయేది. ఇప్పటికైనా సత్యాన్ని బోధపరచుకో. నువ్వు భూమి తల్లి రుణం తెచ్చుకోవాలంటే 2 మార్గాలు. 1, రైతు కోసం పోరాటం చేసి, 2, రైతుకు సేవ చేసుకుంటూ బ్రతికేది. ఈ 2 కర్మ మార్గాల్లో దేన్ని ఎన్నుకుంటావో ఎన్నుకో. అలాగే స్వామి, అలాగే స్వామి. ఈ భూలోకంలో మా రైతులకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను కట్టడి చేయాలంటే ముందుగా మేము పోరాటం చేయాలి స్వామి. ఆ అవసరం తీరిన తర్వాత ఆ మనిషికి నేను సేవ చేసుకుంటూ బతుకుతాను. నా ఆత్మను మా రైతుల వృత్తి దైవమైన ఆ ఎద్దులో, ఆ బసవడిలో నన్ను ప్రవేశపెట్టు స్వామి. తథాస్తు.
రంకెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న రంకెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న బసనిదే కసినిదే బుస కొట్టి కుమ్మర పశుపతి శూలాదివై పగనేయగ చింబరా రంగెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న రంగెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న ఇటువటు కలన్నీ పుట్ట కింద దాచేసి కట్టు కథలతో రైతుకు వంచన కంచెను వేసి లజ్జాగా ఉన్న రాజకీయ నాయకుణ్ణి బట్టి లజ్జాగా ఉన్న రాజకీయ నాయకుణ్ణి బట్టి కొమ్ముతో తీర్పుతుంది దిమ్మ తిరగా కుమ్మరా దిమ్మ తిరగా కుమ్మరా కుమ్ము 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 కుమ్మ రంగెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న రైతన్నలా శ్రమను దోచి దొరలాగా తిరుగుతూ తలారి ముసుగులో దగా చేసి బతుకుతున్న నీతి లేని వ్యాపారుల నిలదీసి గురి చూసి నీతి లేని వ్యాపారుల నిలదీసి గురి చూసి హర హర మహాదేవాయని నేలకు దోసి నేలకు దోసి కుమ్ము 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 రంగెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న